ఇంకొక ఆసనం ఉంది, బద్ధకోణాసనం. ఫస్ట్ మనం ఏం చూసినాము, బద్ధ పద్మాసనం, యోగముద్రాసనం, తర్వాత ఇప్పుడు బద్ధకోణాసనం. బద్ధకోణాసనం అనేది మనం ఈ పద్మాసనంలో కూర్చున్నటువంటి యాస్టీస్గా కాదు, ఇలా ముందుకు చాపి లెగ్స్ ముందుకు చాపి మన కాళ్ళను వాళ్ళ దగ్గర మడిచి సో ఈ విధంగా చేసేటప్పుడు కంపల్సరీ ఇలా చేయండి. ఎందుకంటే ఈ పాదాలు, మీ కీళ్ళు ఇవన్నీ కూడా రక్త ప్రసరణతో మీకు మంచి శక్తిని ఇస్తాయి. ఓకే, సో దీన్ని ఈ విధంగా కాళ్ళను దగ్గర మర్చి దీన్ని ఇలా రెండు కాళ్ళు కింద నుంచి ఒక చెయ్యి ఇలా తీసుకొచ్చి ఉన్నంతసేపు ఇలా ఉండి తర్వాత ఈ కాళ్ళని ఈ విధంగా మన అరిచేతులను లాక్ చేస్తూ ఇలా రెండు లాక్ చేస్తూ ఇలా పట్టుకొని మన ఈ కాళ్ళు ముందట వేళ్ళని ఇలా పట్టుకొని సో గట్టిగా పట్టుకోండి. చేసి ఈ కాలం కిందగా దీనివల్ల ఇది ఎవరికైతే ఈ మహిళలు ఉంటారో వీళ్ళకు ఋతుచక్రం అనేది చాలా ఒక వరప్రదాయంగా చెప్పవచ్చు. వెన్నెముక కూడా సరిగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎవరికైతే ఋతుచక్రం అనేది కరెక్ట్ ఉండదో కంపల్సరీ వీళ్ళకు చాలా మెరుగవుతుంది. డైలీ చేయడం వల్ల ఎలాంటి రుగ్మతలు అనేది మనకు దయచేయవు. సో వేసేటప్పుడు మెలకువ చేయండి, జాగ్రత్తగా చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. అంతర్జాతీయ వన్స్ మోర్ మీకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజే కాకుండా మీరు డైలీ యోగా సాధన చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.